ఇదే కుర్చీలో రాధా మనోహర్ దాస్ కూర్చున్నాడు, అదే కుర్చీలో నేను కూర్చున్నాను. ఇదే సిగ్నేచర్ స్టూడియోకి ఆ వ్యక్తి వెళ్ళాడు. సిగ్నేచర్ స్టూడియోకి నేను ఎప్పటి నుంచో వచ్చాను, మొదట వచ్చాను, ఇప్పుడు వచ్చాను. నేను రాధా మనోహర్ దాస్ ఏ స్టూడియోకి వెళ్ళాడో ఆ స్టూడియోకి వెళ్ళాను, ఇంటర్వ్యూ ఇచ్చాను. ఆ వ్యక్తి ఎంతమంది నేనే చేసినా మిమ్మల్ని కూడా నేనే చేస్తాను. వెయిట్, ఆ వ్యక్తి ఎంతమంది తెలుసో నేను అంతమంది తెలుసు. 100 రూపాయలు పెట్టి బిర్యానీ తినే కండిషన్ కాదు, తిరిగి 50 రూపాయలు టిప్ ఇచ్చే కండిషన్లో ఉన్నాను నేను ఇక్కడ. కాకపోతే నా బిర్యానీ మాత్రం కావాలి. బైబిల్ని పూర్తిగా చదివి దాన్ని అర్థం చేసుకుంటే కాదు, మన చరిత్ర ఏందో చెప్పమను అంటాడు ఆయన. మనం ఎక్కడి నుంచి వచ్చినాం అది యాక్సెప్ట్ అయితే నేను వస్తాను. పూర్వీకులు రాధా మనోహర్ దాస్ గారికి చరిత్ర కావాలన్నా, లేకపోతే సైన్స్ కావాలన్నా, లేదా తర్కం కావాలన్నా, లేకపోతే స్పిరిచువాలిటీ కావాలన్నా, ఏం కావాలో చరిత్రల గురించి చెప్పాలంటే మనకంటూ కొన్ని ఎలిజిబిలిటీస్ ఉండాలి. ఆ ఎలిజిబిలిటీస్ ఓవర్కమ్ చేస్తేనే అడిగి వెళ్తాడు. నేను అనాలి రాధా మనోహర్ దాస్ని. రాధా మనోహర్ దాసు ఇంతకు నీ క్వాలిఫికేషన్ అంటే నేను అనాలి. లేదంటారా ఆయన క్వాలిఫికేషన్? లేదు, ఎవరో పుస్తకాలు రాస్తే వాటిని అరువు తెచ్చుకొని వాటిని మాట్లాడుకుంటూ తిరుగుతున్నాడు తప్ప ఆ సంస్కారం కానీ ఆ మెచ్యూరిటీ కానీ లేదు.